కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సోమవారం ఉదయం 7 గంటలకు ఘనంగా ప్రారంభమైంది. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యార్డులో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో యార్డ్ క్లీనింగ్ అండ్ శానిటేషన్ ప్రోగ్రాం చేపట్టారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి యార్డులో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని పూర్తిగా తొలగించి శుభ్రం చేశారు. సౌకర్యాల కల్పన కట్టుబడి ఉన్నాం అని మేయర్ అన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రైతులు వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ మార్కెట్ కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు సౌకర్యాలను కల్పించడానికి నగరపాలక సంస్థ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మార్కెట్ ప్రాంగణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ క్లీనింగ్ డ్రైవ్ ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వంజల శ్రీనివాస్, మీసాల శంకర్, రివనేని సంపత్, మాలోతు మాలతి మరియు మార్కెట్ కమిటీ సిబ్బంది, కార్మికులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సినిమాలో కొంచెం పెట్టు అన్నాడు. అదే గెలిచి కూడా మళ్ళీ ఏంటంటే నా మాట గెలకాలి. అసలు మంచిగా డబ్బులు సీరియస్గా అవుతున్నావు. ఫస్ట్ ఒక రైతు బిడ్డగా మేము ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని మన కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు సందర్శించడం జరిగింది. మా గౌరవ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న గారు మా దృష్టికి సమస్యలు తీసుకురావడం జరిగింది. ఒకసారి సందర్శన చేద్దామని ఈరోజు రావడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ లేకపోవడం వల్ల చాలా ఇక్కడ సచ్చు క్లీనింగ్ అనేది లేక ఇక్కడ చెత్త అక్కడ పేరుకపోయి ఇక్కడ రైతులకు ధాన్యం పోయడానికి సుద్ధా ఇబ్బందికరంగా మార్కెట్ యార్డు ఉన్నట్ల మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ లైట్లు లేవని మా సమస్య దృష్టికి తీసుకురావడం వెంటనే నిన్న మన మున్సిపల్ నుంచి లైట్లు సుద్ధా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే రైతులకు సుద్ధా కనీస మౌలిక వసతులు కల్పించేందుకు కొత్తగా మా ఏర్పడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మా ఆకుల నర్సన్న కానీ కమిటీ సభ్యులు కానీ అందరూ రైతులకు అందరికీ ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు కల్పించడంలో ముందుండడం జరుగుతుంది. అలాగే మా నగరపాలక సంస్థ నుంచి సుద్ధా వ్యవసాయ మార్కెట్లో ఉన్న ఇక్కడికి వచ్చే రైతులకు మౌలిక వసతులు కల్పించే విధంగా మా నగరపాలక సంస్థ సుద్ధా ముందుంటుందని తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ చెత్త అక్కడ ఉన్నది. ఇక్కడ రైతులకు మక్కలు వేయడానికి కానీ వడ్లు వేయడానికి కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ఆ మ్యాంగోస్ రావడం వల్ల ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉందని స్థానిక కార్పొరేటర్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా వాళ్లకు టెండర్ ఇచ్చే ప్రక్రియలో ఇక్కడ క్లీనింగ్ సుద్ధా వాళ్ళకు బాధ్యత అప్పే విధంగా మా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మా ఆకుల నర్సన్న గారు బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడానికి నగరపాలక సంస్థ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చెత్త అంతా ఉండడం వల్ల రైతులు ఇబ్బందికి గురవుతున్నారు కాబట్టి తప్పకుండా ఇక్కడ క్లీన్ చేసే విధంగా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఇక్కడ క్లీనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మొక్కలకు సంబంధించి కొనుగోలుకు సంబంధించి గోనె సంచులు వాళ్ళు రైతులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము కలెక్టర్ గారి దృష్టికి అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు అకాల వర్షం ఎప్పుడు వచ్చేది తెలియదు కాబట్టి మా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న గారు సుద్ధా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రైతులకు ఇబ్బంది కలగకుండా గోనె సంచులు తెప్పియడం కానీ వాటిని కాంటే వేయడం కానీ త్వరితగతిన కొనుగోలు చేపట్టే విధంగా కమిటీ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించే విధంగా నూతనంగా ఏర్పడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పనిచేసే విధంగా అలాగే మా సహకారం సుద్ధా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న గారు, అలాగే స్థానిక కార్పొరేటర్లు భాస్కర్ నాయక్ గారు, శారద బాలరాజు గారు, వాళ్ళ కిరణ్ గారు పాల్గొనడం జరిగింది. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా నూతనంగా ఎన్నికై ఛార్జ్ తీసుకొని వారం రోజులు అవుతుంది. అదేవిధంగా మా పాలకవర్గ డైరెక్టర్లు అందరం ఈ మార్కెట్లో చాలా సమస్యలు మేము రాగానే రైతులు, హమాలీసు,
తర్వాత చీపర్సు, దళవాయిలు, అర్తిదారులు, రైస్ మిల్లర్లు వీరందరూ కూడా ఈ మార్కెట్లో సమస్యలు ఉన్నాయని చెప్పగానే గౌరవనీయులు నగర మేయరు కోలగాని శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకుపోయి ఈరోజు ఈ శానిటేషన్కు సంబంధించిన స్పెషల్ డ్రైవ్ పెట్టుకుందాం మేయర్ సాబ్ అని తనకు చెప్పగానే ఓకే అన్న, తప్పకుండా నువ్వు పిలిచినావు కాబట్టి తప్పకుండా వచ్చి, రైతులు అంటే అందరికీ ఇష్టం, మనము రైతు కుటుంబంలో పుట్టినాం, రైతు బాగులు కొరడమే మన ధర్మంగా భావించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ మార్కెట్, ఇంత పెద్ద మార్కెట్ యార్డును సందర్శించి అదేవిధంగా స్పెషల్ డ్రైవ్ సంబంధించిన అధికారులను, దానికి సంబంధించిన లేబర్లందరినీ కూడా తోని ఈరోజు జేసీపీ, ట్రాక్టరు, అదేవిధంగా లేబరు సహాయంతో ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అడగగానే లైట్లు కూడా నిన్న మీరు రేపు సందర్శనకు వస్తున్నారు మేయర్ గారు అనగానే రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ లైట్లు కూడా రాత్రిపూట మహిళా రైతులు కూడా ఇబ్బంది పడకుండా, వారికి ఏం ఇబ్బందులు లేకుండా చూస్తా అని నిన్న లైట్లు పెట్టడం జరిగింది. వారికి ఈ వ్యవసాయ మార్కెటు మా పాలకవర్గం తరపున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మేము కూడా ఒక రైతు బిడ్డము, రైతుల నుంచి వచ్చిన వాళ్ళము, రైతు కష్టాలు తెలిసిన వాళ్ళము కాబట్టి రైతులకు ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు ఎప్పుడు ఉంటాయంటే ఒక ఓట్లప్పుడు తప్ప, మనం ఒక బాధ్యతగా మనకు ప్రజలు ఒక అధికారం ఇస్తే అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పనిచేయడము మా ధర్మంగా భావిస్తూ, ఏదేమైనా ఇక్కడ 2.5 సంవత్సరాల నుంచి కొంత మేయర్ సాబ్ చెప్పినట్టు పాలకవర్గం లేకపోవడము, కొంత ఇవన్నీ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మేయర్ గారు కానివ్వండి, మేము మా పాలకవర్గం కానివ్వండి, అదేవిధంగా మా సెక్రటరీ వాళ్ళు కూడా కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఏఎంసీకి సంబంధించిన అధికారులు కానివ్వండి, ఇవన్నీ కూడా మా పాలకవర్గం కూడా మొన్ననే స్టార్ట్ అయింది. ఎక్కడ సమస్యలు ఉన్నా నిన్న ఏంటంటే సీసీ కెమెరాలు లేవని చెప్పడం జరిగింది. సీసీ కెమెరాలకు కూడా నిన్ననే స్టార్ట్ చేసినాం. కొంత అవి కూడా ఏంటంటే కొంత పని జరిగింది. ఇంకో 2-3 రోజులల్లో ఆ సీసీ కెమెరాలు కూడా తప్పకుండా కంప్లీట్ అయిపోతాయి. తర్వాత వాటర్ ప్రాబ్లమ్స్ అని చెప్పడం జరిగింది. వాటర్ ప్రాబ్లమ్స్ కూడా 2-3 రోజులల్లో వారికి ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా అందరికీ నీళ్ళు ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటామని మా అధికారులను ఆదేశించడం జరిగింది. రైతులకు ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పుడు ఎక్కడ గన్ని బ్యాగ్స్ ఏమైనా ఉన్నాయో ఆ గన్ని బ్యాగ్స్ కూడా నిన్న మాట్లాడడం జరిగింది, మొన్న మాట్లాడడం జరిగింది. మక్కలకు మేదుకు సంబంధించినవి కూడా డిఎం గారు మార్క్ఫైడ్తో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే పిఎస్సిఎస్లు ఇక్కడ మా పరిధికి సంబంధించిన 4 పిఎస్సిఎస్లు ఉంటాయి, అంటే ప్యాక్స్లు ఉంటాయి. వారితో కూడా వాళ్ళ సీఓలతో కూడా, తర్వాత అక్కడ ఉన్న చైర్మన్లతో కూడా అందరితో కూడా మాట్లాడి గన్ని బ్యాగ్స్ ఎక్కడైతే ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. అదేవిధంగా లారీలు కూడా రైస్ మిల్లాలు దించుకోకుండా కూడా రైస్ మిల్లాలతో కూడా వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా లారీ అసోసియేషన్ వాళ్ళు కూడా లారీలు కూడా కొంత ఇబ్బందికరంగా చేస్తే కొన్ని ఊర్లలోకి వెళ్ళి మా డైరెక్టర్లు కూడా ఫోన్ చేయడం జరిగింది. వారికి తప్పకుండా ఏంటంటే అసోసియేషన్ వాళ్ళని కూడా కోరడం జరిగింది. మీకు ఉంటే కావచ్చు వాగిన సత్తాయి, ఆ ఫీల్డ్లో ఉన్నోళ్ళం మేము, నాకు రైస్ మిల్లు ఉన్నాయి, గోడౌన్స్ ఉన్నాయి, మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి కావచ్చు. కానీ ఇప్పుడు ఈ సీజన్లో రైతులను మనం ఇబ్బంది పెడితే మనకి ఇబ్బంది పెడితే బాగా ఇబ్బంది పడతారు కాబట్టి వాటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ అసోసియేషన్ నుంచి ఇంకో అసోసియేషన్ నుంచి కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని తర్వాత పోయిన లారీలు కూడా ఏమన్నా మనలో అన్లోడ్ అయిన లారీలు కూడా మలుపుకొని చేస్తామని, మీకు ఏమైనా సహకరించమంటే కూడా ప్రభుత్వం నుంచి కూడా మేమేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీ లారీలు అందేటట్టు కూడా చేద్దామని చెప్పడం జరిగింది. ప్రతిదీ మా దృష్టికి వస్తే తప్పకుండా వెంటనే స్పందించి చేయడానికి మేము అందరం కూడా ఉన్నాము. రైతులే మాకు ఒక మంచి అది కానీ మేము రైతు బిడ్డలం కాబట్టి, రైతుల బాగోరటం కాబట్టి తప్పకుండా ఈ రైతులకు అన్నీ కూడా చేద్దాము. ఈ కార్యక్రమంలో మా డైరెక్టర్లతో పాటు ఇక్కడున్న కార్పొరేటర్సు శారదా బాలరాజు గారు, అదేవిధంగా భాస్కర్ నాయక్ గారు, అదేవిధంగా శ్యామల కిరణ్ గారు, ఈ పక్క మన మార్కెట్ యార్డ్కి పక్కలో వీళ్ళు ఈ పక్క సైడ్లో 3
కార్పొరేటర్లు ఇక్కడ ఉంటారు. వారికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఏంటంటే వాళ్ళకున్న పక్కపొంటి ఇండ్లు ఉంటాయి కాబట్టి ఆ ఇండ్లలో కూడా ఏంటంటే మ్యాంగోస్ అన్ని చెడిపోయినాయి అక్కడ పెట్టేస్తే నాకు ఇప్పుడు నేను చైర్మన్ కాకముందు కూడా మా మిస్సెస్ కూడా కార్పొరేటర్ కాబట్టి ఏంటంటే అన్న ఎట్లా మరి మేయర్ గారితో మాట్లాడతారా లేకుంటే కమిషనర్ గారితో మాట్లాడతారా శానిటేషన్ వాళ్ళతో మాట్లాడతారా అని వీళ్ళు కూడా చాలాసార్లు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది ఆ దృష్టికి తీసుకొచ్చిన తరుణంలో అదేవిధంగా ఈ మార్కెట్కు నేను కూడా చైర్మన్ అవడం సంతోషకరం. ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలు నేను చైర్మన్ కాకముందు నుంచి కూడా నా దృష్టికి తీసుకొస్తారు. ఆ సమస్యలన్నీ కూడా తప్పకుండా ఇవన్నీ కూడా ఈ వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళు కూడా పక్కపొంటి ఉన్న వాళ్ళు కూడా ప్రజలే, వాళ్ళు కూడా వాళ్ళని గెలిపించిన ప్రజలు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది రాకుండా కూడా. ఇంకోటి ఏంటంటే లేడీస్ టాయిలెట్స్ కూడా కొంత రిపేర్లు ఉన్నాయి. అవి కూడా తప్పకుండా దానికి సంబంధించినది తర్వాత ఇప్పుడు మేము పాలకవర్గం ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో ఒక తీర్మానం చేసుకొని దానికి సంబంధించిన ఏంటంటే టాయిలెట్స్ కానివ్వండి, తర్వాత ఇంకేమైనా వాటర్ ప్రాబ్లం కానివ్వండి, ఇంకేమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి వస్తే అన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఈ కార్యక్రమానికి ఇంతమంది రైతులు, తర్వాత కార్పొరేటర్లు, తర్వాత ఏంటంటే మా ఏఎంసీ డైరెక్టర్లు అందరం కలిసి ఈ కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ముందుకు నడుస్తున్నాం కాబట్టి మేము పిలువగానే వచ్చిన మేయర్ గారికి తప్పకుండా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం అని ఆయన చెప్పడం జరిగింది. ఏ సమస్య వచ్చినా నేనున్నా అని మీరు మర్చిపోకుండా నా దృష్టికి తీసుకొస్తే నా వంతు సాయం తప్పకుండా రైతుల కొరకు మీ ఏఎంసీ కొరకు చేయడం జరుగుతుంది అంటుండు. అదే కాకుండా ఇంకేమైనా రిపేర్స్ కానీ ఇంకేమైనా కానుంటే మున్సిపాల్ నుంచి కూడా దబన ఏమన్నా మన గైడ్లైన్స్ ఉంటే ఆ గైడ్లైన్స్ ప్రకారం కూడా సరే జనరల్ ఫండ్ కావచ్చు లేకుంటే ఇంకో గ్రాంట్ కావచ్చు ఏదైనా నా చేతిలో ఉంటే తప్పకుండా ఏఎంసీకి చేస్తాము. ఎందుకంటే నేను ఒక రైతును, నేను ఒక పంట పండించే రైతు బిడ్డను కాబట్టి అందరం కలిసి పనిచేసుకున్నాం అనే ఆలోచనతోని తను ఈరోజు రావడం జరిగింది. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏమవుతుందంటే వాళ్ళు ఈ మార్కెట్ యార్డ్లో నిన్న ఏదో వరంగల్లో ఒక రైతు చనిపోవడం జరిగిందని తెలిసింది. నాకు ఇంకా పూర్తిగా వివరాలు తెలియలేదు. మా దగ్గర కూడా అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా కూడా ఎప్పటికప్పుడు ఏంటంటే మా దగ్గర మెడిసిన్స్ కానీ ఏది కానీ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. అటువంటివి కూడా చేసుకోకూడదు. ఏమన్నా వేరే రకమైన ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మా దృష్టి తీసుకొస్తే వారిని ఏంటంటే ఎట్లా కాపాడుకోవాలి, ఏం చేయాలి, వైద్యం ఎట్లా చేయించాలి, ఎట్లా హాస్పిటల్కి ఎట్లా తరలించాలి, ఇక్కడ నీడ కూడా ఎక్కడైనా నీడ లేని సార్ ఉంటే చాలా చెట్లు ఉన్నాయి, షెడ్లు ఉన్నాయి, ఇంకా లేకుంటే కూడా వాళ్ళకైనా చేసేసి నీళ్లు, వాటరు అన్ని రకాల సౌకర్యం కల్పిస్తామని ఆ రైతులకు తెలియజేస్తుంది.